హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ ఇయర్. నువ్వేంటి మొహం ఎలా పెట్టావు? అంటే నేను ఫన్ సార్. నేను ఫస్ట్ స్టేషన్ సార్. అంటే నీ మొహం అలానే ఉంటుందా? మౌన్ కూడా అలాగే ఉంటుంది. ఓ డైరెక్టర్ గారు F2 అంటే ఇంగ్లీష్ టైటిల్ జనరల్గా అందరికి అర్థం అవుతుంది అంటారు దీనికి నేను చెప్పడం కంటే వెంకటేష్ గారు చెప్తాను సార్. F2 కింద ఏం రాసింది? సంక్రాంతి అల్లుళ్ళు. అది అర్థం అవుతుంది కదా. ఓహో, క్లారిటీ ఇచ్చాం కదా. క్లారిటీ ఇచ్చాం కదా. ఓకే. తెలుగులో పోస్ట్ లో రాసింది కదా. సంక్రాంతి అల్లుళ్ళు బాగుంది సార్. బాగా ఈజీగా అర్థమైపోతుంది. చాలా బాగుంది సార్. ఇప్పుడు F2 ట్రైలర్లో చూస్తే కొంచెం ఫన్, పెళ్లికి ముందు, దాని తర్వాత పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషను, ఇదంతా చూస్తుంటే మీ బయోపిక్ తీశారనిపిస్తుంది. నిజమేనా? యాక్చువల్గా నా బయోపిక్ కంటే సో ఇది మొగుళ్ళందరికి సంబంధించింది కాబట్టి, సో పెళ్ళైన మగాళ్ళకి మొగుళ్ళకి సంబంధించిన బయోపిక్ అనుకోవచ్చు. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ కష్టాలు, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆనందాలు, దాని ఏంటనేది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేసాం సార్. సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ బాగా చిరాకు అనిపించిందా సార్? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చింది. నీలో చిన్న ఫేస్ సార్. నాకు సేమ్ ఫీలింగ్ కదా సార్. బాగా ఫన్ మూమెంట్ సార్. సినిమాలు బాగా హ్యాపీగా. ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా? బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు. మీరు లొకేషన్ అయినప్పుడల్లా ఫన్. ఫన్ సార్. ఇప్పుడు జనరల్గా మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని అన్నట్టు ఫీల్ తెలుసుకున్నారు. వెరీ గుడ్ బాయ్స్. మేము ఫన్ ఫస్ట్ స్టేషన్ ఫిక్స్ అయితే మీరు ఫన్ ఫస్ట్ స్టేషన్ ఫిక్స్ వచ్చారు. మేము క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి 6 months ట్రావెల్ అయ్యాం. మాకు ఒక ఇది ఉంటుంది ఆబ్వియస్ గా. మీ ఫన్ ఫ్రస్ట్రేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో చేయకముందు, మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు, చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. నాకు యాక్చువల్లీ ఈ బిగినింగ్ నుంచి ఎప్పుడు చేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు. మసాలాకి డైలాగ్ రాశారు. దాని ముందు అన్నయ్య గారితో రానాతో చాలా క్లోజ్గా ఉండేవారు. సో ఫస్ట్ సినిమా మేము చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో దట్ వే హ్యాడ్ లాంగ్ జర్నీ విత్ దెమ్ ఆల్రెడీ. బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్, చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్. అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్, లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ. సో అందరినీ కలిసి ఒక హోల్సమ్ యూనిట్గా పనిచేయాలంటే యూ నీడ్ అ డైరెక్టర్ హూస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే సినిమా రెగ్యులర్ గా చాలా బాగా వచ్చిన సినిమా, చాలా బాగా డైరెక్ట్ చేసి హీరోయిన్ తో చాలా ఫ్రెండ్లీ అది కాకుండా, అది స్క్రిప్టెడ్ కాకుండా బేసిక్ గా అనిల్ తో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు అనిల్ గారి డైరెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్. ఇప్పుడు దాకా చేసిన రోల్స్ కన్నా ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నిటి కానీ చాలా టోటల్ డిఫరెంట్. చూసిన టీజర్ లో చాలా బాగుంది. మీ సినిమా చేస్తాం కాబట్టి మాకు కూడా తెలుసు. ఎలా ఫీల్ అయ్యారు? ఎప్పుడైనా కష్టపడ్డారా? కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని. ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగదీస్తారో. నేను ఇప్పుడు దాకా చేయలేదు, అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. బట్ అనిల్ గారి గైడెన్స్ తో అండ్ వెంకీ గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అసలు మొత్తం త్రూ అవుట్ షూట్ మొత్తం ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా, పెద్ద స్టార్ ఏమైనా అంటారా ఎక్కువ టేకులు తీసుకుంటే అని. బట్ చాలా సపోర్టివ్ ఉన్నారు వెంకీ గారు నాకు. అండ్ అనిల్ గారు కూడా షూటింగ్ ముందే తెలంగాణ యాస ఇదంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు. అనిల్ గారు వచ్చిన కథ చెప్పినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ స్లాంగ్, కొంచెం హైదరాబాద్ యూత్ ఆ క్యారెక్టర్ ఇంతకు చేయలేదు. థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు. బ్రహ్మాండం చేశారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అంతకుముందు మామూలుగా ఒక హీరోతో చేశారు, దీంట్లో 2 హీరోలు. మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వెంకీ గారు, వరుణ్ ఇద్దరు కథ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక F2 అనే సినిమా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది. నేను మేకింగ్కి వెళ్ళక ముందే కథ చెప్పినప్పుడు ఉన్న ఫన్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది. సో ఆ చేసే విధానంలో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నాకు బాగా ఇష్టమైన సినిమాలు అబ్బాయి గారు, ఇంట్లో ఎలా ఇంట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా ప్రతి ఫిల్మ్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు, సార్ ఈ సినిమా మీ నట విశ్వరూపం సార్ అన్నాను ఆయన ఫస్ట్. అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్ని నా బ్రెయిన్లో ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా నేను ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయగలుగుతున్నాను. సో సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వరుణ్ కలిసినప్పుడు
క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి కథ ఏంటి అని ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది. సో వరుణ్ యాదవ్ బోరబండ, సో తెలంగాణ యాక్సెంట్, బ్రో నాకు కిక్ ఇచ్చింది బ్రో, నేను చేస్తాను దీన్ని నీట్గా సెట్ చేసేయండి. నాకు వెంకటేష్ గారితో కాంబో అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసిన అల్లరి. సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువ చెప్తున్నాను. సో డెఫినెట్ గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఎంజాయ్ చేయబోతున్నారు. మిగతా క్యారెక్టర్లు సినిమాలో చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్స్ ప్రకాష్ రాజ్ గారు, పృథ్వీ గారు క్యారెక్టర్ల గురించి వేసారు సార్. మొత్తం పోస్టర్ ఫోటోలు వేసారు కదా, అవన్నీ చూసాం సార్. అందరికీ చాలా మంచి క్యారెక్టర్స్. మీరు చెప్తే బాగుంటుంది ఉంటారు. సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే. సో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కి ఎప్పుడైనా కలిస్తే బాగుండు. ఎందుకంటే కామెడీలో ఆయన ఒక సెపరేట్ స్టైల్ ఆఫ్ ఇది ఆర్పి గారి, రాజేంద్ర ప్రసాద్ గారి, వెంకీ గారిది ఒక యూనిక్ స్టైల్. వెంకీ గారిది చాలా వెయిటింగ్ ఎప్పటి నుంచో చాలా. సో వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఎప్పుడో ఒక త్రిమూర్తులను ఒక ఫిల్మ్ చేశారు. సో వెంకీ గారు, అర్జున్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో మళ్ళీ ఆ తర్వాత కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు, మేబీ కుదరలేదు. అలాంటిది ఈ సినిమాలో సెట్ అయింది. సో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. సో వెంకీ గారికి, ఆర్పి గారికి, సో మీరు నోట్ చేసుకోండి, గోన్ బి హ్యూజ్ ఫన్. తర్వాత ఇక వరుణ్ వచ్చేసరికి, సో వెంకటేష్ గారికి, ఆర్పి గారికి మధ్యలో వరుణ్. సో మీకు చూస్తే రెండు కామెడీ టైమింగ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి ఇద్దరు ఆర్టిస్టుల మధ్య వరుణ్ ఎలా చేస్తాడని ఒక చిన్న టెన్షన్ ఉండింది నాకు. త్రూ అవుట్ ఫిల్మ్ ఉండింది నాకు. సో ఫస్ట్ హాఫ్ తన ఇండివిజువల్ సీన్స్ అని ఎరగదీసాడు. సో కాంబినేషన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని సెకండ్ హాఫ్ చాలా అనుకున్నాను నేను. కానీ నేను షాక్ అయిపోయాను, వీళ్ళిద్దరి మధ్య ఒక యూనిక్ స్టైల్ పట్టేసుకున్నాడు. ఒక చిన్న ఇన్నోసెన్స్, ఒక చిన్న అసలు త్రూ అవుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎరగదీస్తాడు వరుణ్ కూడా. సో వీళ్ళ ముగ్గురు టైమింగ్ అదిరిపోతుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, అలాగే తమన్నా మెహరిన్. సో వెంకటేష్ గారి పేరుగా తమన్నా చేశారు. పెళ్ళైన ప్రతి మగాడు పెళ్ళాం మధ్య జరిగే ఫన్ ఫ్రస్ట్రేషన్స్ కి వాళ్ళ మూమెంట్స్ చూసినప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 మూమెంట్స్ అని కనెక్ట్ అయిపోతారు. సో వచ్చే బ్యాగేజ్ ముసలాంస్, సో ఇంట్లో అత్తలు, బామ్మలు, అసలు వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. దాన్ని మేము తిరిగి రియాక్షన్స్ ఇవ్వటం అవి మామూలుగా ఉండవు. థియేటర్ లో మాత్రం చెక్. సో అలాగే క్యూట్ ఏంటంటే ఆల్రెడీ వెంకటేష్ గారు మీకు టీజర్ లో చూస్తే ఒకటి వచ్చింది, పెళ్ళి అవసరం అబ్రో అనగానే పెళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని నాకు మస్తు తెలుసు అంటాడు. సో మీకు అక్కడే టీజర్ లో మనకు అర్థమైపోయింది. సో అంటే వరుణ్ అనేవాడు పెళ్లికి వెళ్తుంటే వెంకటేష్ గారు వద్దు అని చెప్పి ఆపుతున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం. సో మళ్ళీ ఎలా వరుణ్ వెంకటేష్ గారి స్టేటస్ కి వస్తారు సో అనే మూమెంట్స్ కానీ, తర్వాత సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు. దాని ముందు మెయిన్ ఫస్ట్ పెద్దలుడు వచ్చిన తర్వాత చిల్లరుడు వస్తాడు కదా, అన్న వచ్చినప్పుడు నాకు అసలు మర్యాద మొత్తం పక్కన పెట్టేస్తాడు ఆ ముసలి వాళ్ళందరూ. అప్పుడు ఉంటాయి నా రియాక్షన్లు. జనరల్ గా కొత్తలుడు రాగానే అసలు కూర్చునేటప్పుడు బాబు లే బాబు వస్తాడు, వరుణ్ వస్తాడు. చిన్న డైలాగ్ ఉంది సరదాగా, న్యూ ఇయర్ కాబట్టి అనుకోవచ్చు మనం. సో రాగానే ముస్లింలు ఇద్దరు అంటారు అనమాట, అన్నపూర్ణమ్మ గారు, రమేష్ గారు. అబ్బా చిన్నలుడు రాగానే ఇల్లు అంతా కలకల ఆడిపోతుంది. అప్పుడు నేనేమంటాను, 6 నెలల తర్వాత నీకు గలకల 6 నెలలకు మీ దెబ్బకి కిలకల అయిపోతారు. మా క్యారెక్టర్లు సార్, ఎవరు మీరు? మా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? అది ఎవరు మీరు? సినిమాలు ఉన్నారు. సారీ మరి నేను ఫైనల్ కట్ అంటే మేము అనేది సినిమాలో మా క్యారెక్టర్లు కాదండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురించి నేను అడిగేది. మొత్తం ట్రిమ్మింగ్ మొత్తం తీసారా? అరే ఇప్పుడు నవ్వుతావేరా, అలా పెట్టి ట్రిమ్ అయిందంటే నవ్వుతావేంట్రా. మ్యూజిక్ దేవిశ్రీ గారితో నాకు మళ్ళీ ఐ థింక్ తులసి తర్వాత ఈస్ గివెన్ సమ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. క్లాస్ మాస్ నచ్చేలాగా అన్ని రకాల పాటలు ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ మాస్ హిట్టింగ్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ ఫర్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కి, సంక్రాంతికి good combination of all kinds of songs. So I think again DSP's magic is there. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా నా ఫేవరెట్ రెచ్చిపోదాం బ్రదర్. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ ఆడియోకి అయితే వీడియో కూడా అసలు సూపర్ లొకేషన్ షూట్ చేసాం. ప్రాగ్ లో ఎక్కువ షూట్ చేసాం సినిమా ఆ సాంగ్. అండ్ ఎంజాయ్ చేసాం సాంగ్ షూట్ చేయడం. వేరియస్ ఐలాండ్కి వెళ్ళడం, ఫెరీ మీద, డిఫరెంట్ లొకేషన్స్, బ్రిడ్జ్ల మీద, అంటే క్లబ్లో, అంటే అది త్రూ అవుట్ స్ప్రెడ్ అవుట్ చేసి షూట్ చేసాం కదా. నాట్ ఒక 4 రోజుల్లో ఫినిష్ చేసాం కాదు,
షెడ్యూల్ మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి. మీ first time కదా సార్? క్యారెక్టర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు అందరూ. ఎందుకంటే పెళ్ళాలను వదిలేసి నిజంగా రెచ్చిపోదాం బ్రదర్ అని. సో అలాంటి లొకేషన్ షూట్ చేయటం అండ్ ప్రతిరోజు సాయంత్రం బాగా ఇట్ వాజ్ రియల్ ఫన్ ట్రిప్. అసలు తెలియలేదు షూటింగ్ ఎలా నెక్స్ట్ లో కూడా ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు న్యూ ఇయర్ కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. మన సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ గిర్రా గిర్రా అనే ఒక సాంగ్ ఉంది, తిరుగుతాంగే బుర్రా అని చెప్పి, అది ఎంజాయ్ చేస్తూ పాడుకోవచ్చు. సపోజ్ వైఫ్ ఏదన్నా ఊరికి వెళ్ళినా, ఏదన్నా మనకి బ్యాచులర్స్ గా పక్కకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ పాడుకోవచ్చు. రెచ్చిపోదాం బ్రదర్, భార్య లేక మస్తు ఉంది వెదర్. సార్ బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేస్తారా సార్? బ్యాంకాక్ లోనా? బ్యాంకాక్ లో ఏం చేస్తారు జనరల్ గానే? దేనికోసం వెళ్తారు? షూటింగ్ వెళ్తావు. నువ్వు దేనికి వెళ్తావు? షూటింగ్ సార్. మరి ఎంజాయ్ చేశారా అని ఏంటది? బాగా ఎంజాయ్ చేస్తారా అడిగాను. అది అట్లా అడుగు, క్లారిటీ అడుగు. ఊరిని ఎంజాయ్ చేసావు, ఇష్టం వచ్చినట్టు అడుగుతారండి ఆయన. సార్ బ్యాంకాక్ లో షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తారా సార్? బ్రహ్మాండంగా ఎంజాయ్ చాలా బాగుంది. అసలు ఎవ్రీ డే ఒక పిక్నిక్ లాగా అలా నడిచిపోయింది. ఎందుకంటే అందరూ ఉంటాం, ఆల్ ద యాక్టర్స్ అందరు కలిసి పొద్దున్నే వెళ్ళటం ఒక అసలు మామూలుగా. దాంట్లో మీరు కూడా వచ్చారు, మీతో కూడా బాగా ఎంజాయ్ చేసాం. మీతో కూడా బాగా సార్ ఈ బ్యానర్ లో మీరు ఫస్ట్ మూవీ రెండో సినిమా సీతం వాకిట్ చేశాను, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇది చేస్తున్నాం. నాది సెకండ్ ఫిల్మ్ సిద్ధార్థ చేస్తాను నేను. ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీకు కూడా రెండోదే, థర్డ్ ఫిల్మ్. నాకు ఇక్కడ 3వ ఫిల్మ్. సో వెరీ కంఫర్టబుల్ రాజు గారితో. అంటే సో 3వ సినిమా అంటే నాకు అసలు ఎక్కడ, నాకు ఆయనతో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్. కానీ ఏది కావాలంటే అది ఇస్తారు. సో ఎక్కడ ప్రెషర్ ఉండదు. మాతో ఎందుకు ప్రిన్సిపాల్ ఉన్నట్టుంటారు కదా? ఎంతో ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఎవరు సార్? ఓ మంచి ఫన్ మూమెంట్ ఏదన్నా F2కి సంబంధించి. అది ఇలాంటివి అందరూ అడుగుతారమ్మా. అయినా కానీ ఫన్ నిండా ఫర్స్ట్రేషన్ అయ్యే కదా. బట్ టు బి ఆనెస్ట్, ఈ సినిమా వరకు బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ప్రతిరోజు ఇట్ వాజ్ రియల్ ఫన్. బికాస్ ద సీన్స్ ఆల్సో ఎంటర్టైనింగ్. కాబట్టి ఆ చిన్న ఎక్సైట్మెంట్ తో అరే సీన్ భలే వస్తుంది కాబట్టి అందరం యూనో ద క్యారెక్టర్స్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు కూడా చేశారు కదా, ప్రతి సీన్ చాలా కాబట్టి ఇట్ వాజ్ ఫన్. ఫ్రస్ట్రేషన్ మూమెంట్ సార్? ఫ్రస్ట్రేషన్ అంటే ఇంతకు చెప్పాను, ఫస్ట్ నీ మొహం అది వదిలేసి నీ మొహం చూడగానే పొద్దున్న నాకు అసలు బాగా పిచ్చెక్కిపోయింది. బట్ టువర్డ్స్ ఈవినింగ్ నువ్వు కొంచెం ప్లెజెంట్ గా అయ్యావు. మార్నింగ్ మాత్రం బట్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇది ఇలాంటి డౌట్ ఉండేది కదా ఫేస్ లో. దట్ మీన్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట. కొంచెం రావట్లేదు. వరుణ్ గారు, మీరు మీ ఫన్ మూమెంట్ వెంకీ సార్ చెప్పినట్టు షూటింగ్ మొత్తం ఉండింది. బట్ పర్టిక్యులర్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఒకటి సెకండ్ హాఫ్ లో వెంకీ గారు మేము ఒక నైట్ సీన్ ఒకటి చేసాం. బెడ్రూమ్ లోకి ఒక చిన్న గెటప్ వేసుకుని అందరు వెళ్ళే సీన్. అసలు అది ఫెనామినల్. అంటే చూడడానికి చాలా బాగుంది. ప్లస్ నేను చేసేది పర్సనల్ చాలా ఎంజాయ్ చేశాను సార్. జనరల్ గా ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బా అది. అవునా? నిజంగా. ఓకే, దీంట్లో మాత్రం F2 కాబట్టి ఫన్ ఫైర్, ప్రెస్టేషన్ ఫైర్. బాగా డిఫరెంట్ గా ఆలోచించారే, బాగా మంచి క్వశ్చన్స్ ఉన్నట్టు. మేము ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతా ఉంటాం. మేము అడిగిన క్వశ్చన్ కి మీరు టకా 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 అని ఆన్సర్ చెప్పాలి. నా ఫస్ట్ క్వశ్చన్ టకా. గారు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నా తప్పు. నీ థర్డ్ క్వశ్చన్ టకా. ఏమర్థమైంది? మాకు ర్యాపిడ్ ఫైర్ లో అంటే మేము టకా. సరే సార్ చెప్పు. అంటే ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ లో మొగుళ్ళు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లేదా పిల్లల గురించి అయినా పాజిటివ్ గా చెప్పే గురువు కదా? నేను ఏ సినిమా చేసినా పాజిటివ్ ఫినిష్ ఉంటుంది. సో దట్స్ ద థింగ్. F2 has got a beautiful finish. మంచి మెసేజ్తో పిక్చర్ అయిపోయిన తర్వాత చాలా మంచి డైలాగులతో బయటకు వస్తాం. మొగుళ్ళు పిల్లలు ఎలా ఉండాలో అది కూడా చెప్తాం. ఎంత ఫన్ ఉంటుందో, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఆ సొల్యూషన్ చాలా చక్కగా చెప్పాడు అనిల్. సో యుల్ ఫైండ్ సమ్ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ ద మూవీ ఆల్సో. దానికని ఏదో ప్రీచీ మెసేజ్ కాదు, చాలా చక్కగా చెప్పాం. ఫన్నీగా చెప్పాం. సిన్సియర్గా ఉంటుంది. బట్ బాగుంటుంది తప్పకుండా. హస్బెండ్స్ కి వైఫ్ కి మధ్య ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది. సో దాన్ని మేము ఈ సినిమాలో ఏం చేసామంటే, సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి
ఫోర్స్ఫుల్ గా చెప్పలేదు. అంటే అదే టీజర్ లో కూడా విమెన్ ఏమైనా బ్యాడ్ లైట్ లో చూపించారని, బ్యాడ్ లైట్ లో ఏం చూపించాం. సో వాళ్ళకి సినిమా మొత్తం చూస్తే అర్థం కరెక్ట్. సో ఇట్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ హాఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ హాఫ్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి సినిమా మొత్తం చూశాక అట్మోస్ట్ గా ఆ ప్రాబ్లం ఏదైతుందో దాన్ని జెన్యున్ గా డీల్ చేసాం. సో దాన్ని ఏదో మేము ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పలేదు, క్యూట్ గా మాట్లాడతారు, నీట్ గా చెప్తారు. సో డెఫినెట్ గా చూశాక మాత్రం అన్ని టైటిల్స్, ముఖ్యంగా ఇది అండర్లైన్ చేసుకోండి, అన్ని టైటిల్స్ మిస్ అవుద్ది సినిమాకి. ఇంకా అక్కడ ఉంది అసలైన వ్యవహారం. వెంకటేష్ గారు, వరుణ్, ఆర్పి గారు కలిసి ఒక చెప్తారు ఒక మెసేజ్, అది అస్సలు మిస్ అవ్వద్దు. సార్ పండగకి థియేటర్లో అన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి, మన F2 స్పెషాలిటీ. Specialty is title, beginning of the title. It's so much fun to watch this film, entertaining film. మొత్తం ఫ్యామిలీ వచ్చి ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూడాలంటే దట్స్ గోయింగ్ టు బి F2 సంక్రాంతి అల్లుళ్ళు. సో ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ద ఫిల్మ్ అండ్ అనిల్ is again going to give a very very big hit. I wish the whole team all the very best and అందరికి very very happy Sankranti. So come and watch F2 on Jan 12th. ఆల్మోస్ట్ సేమ్ డైలాగ్ సినిమాలో మీరు చెప్పింది నేను రిపీట్ చేస్తాను కదా. ఈ డెఫినెట్ గా సంక్రాంతికి ఇది ఒక లాఫ్ ఎట్లా ఉంటుంది థియేటర్ లో. అసలు సీట్ లో ఎవరు కూర్చోని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఒక అమేజింగ్ యూనో థియేటర్కి వచ్చిన తర్వాత ఏదో చాలా ఆలోచనలు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్లు, ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్లు అందుంటే థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం అన్ని మర్చిపోయి ఓన్లీ ఫన్ అండ్ అది బయటకు వచ్చేటప్పుడు చిన్న నవ్వుతూ వెళ్తారు అందరు బయటికి. అండ్ డెఫినెట్గా సంక్రాంతికి మీరు F2 సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 12th of Jan, సో డూ వాచ్ F2. సార్ సో సేమ్ కంటెంట్, ఎందుకంటే ఉన్నదే అది కాబట్టి. సో పండగకి ఓన్లీ ఫన్. సో వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కూర్చొని ఒక 2 hours 27 minutes ఎంజాయ్ చేసి నవ్వుకొని, దాంట్లో ఏదైనా ఒక చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. సో అన్ని మీరు ఎవ్రీథింగ్ మీరు కనెక్ట్ అయ్యి వెళ్తారు సినిమాకి. ఇంకొకటి, ఈ సినిమా చూశాక ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వెళ్ళాక ఒక 15 minutes దీని గురించి మాట్లాడుకుంటారు. ఓకే, వెరీ గుడ్. ఈ ఫిల్మ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళ లైఫ్ లో ఉన్న మూమెంట్స్ రిలేట్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఇంటికి తీసుకెళ్తారు సినిమా, మెమరీస్ ఉంటుంది. మెమరీస్కి వెళ్ళి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. ఉన్న బాధలన్నీ మర్చిపోయి, ఫ్రస్ట్రేషన్ మర్చిపోయి మళ్ళీ అలా కలిసిపోతారు. ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా అన్ని తొలగిపోయి ఉంటాయి ఛాన్సెస్. ఓకే, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రొమాన్స్. సడన్ గా అతను చూసారా సార్, ఇంటర్వ్యూ అయ్యేలో ఫ్రస్ట్రేషన్ మనిషి లోకి వచ్చాడు. అది థియేటర్ లో కూడా ఇదే పరిస్థితి. నెక్స్ట్ ఇంకేమన్నా అడగండి. అదే నువ్వు అడుగు. నువ్వు అడగరా, నువ్వు అడగరా, అయిపోయిందని తెలిసిపోయింది, ఇంకేం లేదు కదా. ఇంకేముంది సార్, అయిపోయినప్పుడు ఊరిని నెక్స్ట్ కంక్లూడ్ ఇచ్చేద్దాం సార్. Conclude ఆ? అందరం కలిసి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అంతేగా 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 అంతే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Enjoy with F2. F2. థ్యాంక్ యూ.